గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈ రోజు మనం వెట్లాండ్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ క్లాస్ ఆఫ్ పేషెన్స్. ఎందుకంటే నవంబర్ 2025 వరకు 94 రామ్సర్ సైట్స్ అంటే వెట్లాండ్స్ అనేవి నోటిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఈ 94 మనం చదవబోతున్నాము. ఓకే, సో స్టే పేషెంట్. ఇది మీకు బై హార్ట్ చేయించడం, ఇట్ ఈస్ మై వర్క్. ప్లీజ్ పుష్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి. ఎందుకంటే ఇన్ని నేషనల్ పార్క్స్, ఇన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇన్ని టైగర్ రిజర్వ్స్ బై హార్ట్ చేసిన తర్వాత ఈ ఒక్క దగ్గర భయపడ్డామంటే నో, వీ షెల్ నాట్ ఫియర్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్, ఎలా గుర్తుంటాయి బాబు ఈ 94 అంటే? ప్లీజ్ దట్ కీప్ ఇట్ ఆన్ మీ. అది నాకు వదిలేయండి, టెన్షన్ మీరు తీసుకోకండి. ఓకే, చాలా నీట్గా. ఓకే, ప్రతి అంటే 10 సార్లు ఒక్కొక్క స్టేట్ నేను కవర్ చేస్తాను. ఓకే, అండ్ ఐ డోంట్ థింక్ యూ పీపుల్ ఆర్ సో వీక్ దట్ 10 సార్లు చెప్పిన తర్వాత కూడా మీకు గుర్తుండదు. నో, ఐ డోంట్ థింక్ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఆర్ యూపీఎస్సీ ఆర్ సో వీక్. ఓకే, సో లెట్ us స్టార్ట్. వెట్లాండ్స్ అంటే ఏంటి? ఒక లేక్ అనమాట, ఒక స్మాల్ లేక్ దట్ కెన్ బి సీజనల్. అది సీజనల్ కూడా అవ్వచ్చు, అది పర్మనెంట్ కూడా అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పంటలు పండిస్తున్నప్పుడు ఒక ఏరియా మొత్తం ఒక ఏరియా మొత్తం వెట్గా ఉంటుంది, ఒక లేక్లో మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఫీల్డ్స్ అలా వచ్చినప్పుడు, అలా చేసినప్పుడు ఆ యొక్క ఏరియాని వెట్లాండ్ అని చెప్తాము. ఆ ఒక్క ఏరియాని వెట్లాండ్ అని చెప్తాము. ఓకే, ఇప్పుడు వెట్లాండ్లో కూడా రకాలు ఉంటాయి. ఓకే, స్వాంప్స్, మార్షెస్, బాగ్ అండ్ ఫెన్. బాగ్ అండ్ ఫెన్, ఇవి మీరు ఈ వర్డ్స్ మీరు వినే ఉంటారు. వినకపోతే యూ విల్ సీ దట్ ఇన్ పీవైక్యూస్. ఈ రెండు వర్డ్స్ కవర్ చేశాడు పీవైక్యూస్లోని. ఐ థింక్ నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఫర్ దిస్. స్వాంప్స్ అంటే ట్రీస్, మార్షెస్ అంటే గ్రాసెస్. అంటే ఒక వెట్లాండ్లో ట్రీస్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం స్వాంప్స్ అని చెప్తాము. ఒక వెట్లాండ్లో గ్రాసెస్ ఎక్కువగా ఉంటే మనం ఆ ఏరియాని మార్షెస్ అని చెప్తాము. రిమెంబర్, ఆర్ ఫర్ గ్రాస్, ఆర్ ఫర్ మార్షెస్. ఓకే, బాగ్ అండ్ ఫెన్ ఏంటంటే ఆ వెట్లాండ్లో డెడ్ మ్యాటర్ ఎక్కువగా ఉంటాయి. డెడ్ మ్యాటర్ అంటే లెట్ ఇట్ బి ట్రీస్, ఆల్గే, ఫంగై, ఇవన్నీ ఎక్కువగా ఉంటే. ఓకే, ఇవన్నీ ఎక్కువగా ఉంటే మనం దాన్ని బాగ్ ఆర్ ఫెన్ అంటాము. ఈ రెండు తేడా ఏం లేదు. వాటర్ ఎక్కువగా ఉంటే ఫెన్ అండి, తక్కువగా ఉంటే బాగ్ అండి. ఓకే, సో రిమెంబర్ ఇన్ దట్. నేను చెప్పాను స్వాంప్స్, మార్షెస్, బాగ్, ఫెన్. స్వాంప్స్ అంటే చెట్లు ఉంటాయి, మార్షెస్ అంటే గ్రాసెస్ ఉంటాయి, బాగ్ ఫెన్ అంటే డెడ్ మ్యాటర్ ఉంటుంది. డెడ్ మ్యాటర్. క్లియర్? ఓకే, నౌ లెట్ us start with our wetlands class. Please sit tight, take a rough book or map. ఒక పెన్ తీసుకోండి. ఓకే, అండ్ ప్లీజ్ రిసైట్ విత్ మీ. నేను ఏం చెప్తున్నానో మీరు కూడా చెప్పండి, నోరు విప్పి చెప్పండి. అర్థమైందా? చెప్పకపోతే పని అవ్వవు. క్లియర్? సో లెట్ us start our జర్నీ విత్ ఎంపీ. ఎంపీలో 5 వెట్లాండ్స్ ఉన్నాయి. ఓకే, after every 15 wetlands we will revise once again. Clear? Okay, ఎంపీలో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడైనా భోజ్ డైనాసిటీ పేరు విన్నారా? భోజ్ డైనాసిటీ పేరు. ఆ భోజ్ డైనాసిటీ ఈ ఏరియాలో రూల్ చేసేది. అందుకే ఆ భోజ్ డైనాసిటీ పేరు మీద భోజ్ వెట్లాండ్ అనే పేరు వచ్చింది. ఓకే, సెకండ్ వెట్లాండ్ సత్పురా నేషనల్ పార్క్ చదివినప్పుడు మీకు ఒక రివర్ చెప్పాను, తవా రివర్. ఆ తవా రివర్ ఇక్కడ కూడా ఉంది, తవా రిజర్వాయర్. ఈ తవా రివర్ మీకు నర్మదా ట్రిబ్యూటరీ చదివినప్పుడు కూడా చెప్పాను మీకు. షేర్, తవా, బంజర్ గుర్తుందా? షేర్, తవా, బంజర్ గుర్తుండకపోతే ఒకసారి నోట్స్ తీయండి, చూడండి, లేకపోతే వీడియో మళ్ళీ చూడండి అది. ఓకే, తవా రిజర్వాయర్. నెక్స్ట్, ఎంపీ ఏరియాలోని
ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ పేరు సాగర్. ఆ డిస్ట్రిక్ట్ పేరు సాగర్. సారీ, ఆ డిస్ట్రిక్ట్ పేరు సాగర్. అలాంటప్పుడు అలాంటప్పుడు 3 and 4, యశ్వంత్ సాగర్, యశ్వంత్ సాగర్, సఖ్య సాగర్, సఖ్య సాగర్. And the fifth one is, last one is Sirupur wetland. సిరుపూర్ వెట్లాండ్. సింపుల్గా ఉంది కదా. భోజ్ డైనాసిటీ పేరు కాబట్టి మీరు ఇది మర్చిపోరు ఎంపీలోని. తవా రిజర్వాయర్ మీరు ముందు కూడా చదివారు నేషనల్ పార్క్స్ క్లాస్లోని. సాగర్ అనే డిస్ట్రిక్ట్స్ ఉన్నది ఎంపీలో, అందుకే యశ్వంత్ సాగర్, సఖ్య సాగర్. మిగతాది సిరుపూర్ వెట్లాండ్. మిగతాది సిరుపూర్ వెట్లాండ్. క్లియర్? డన్? ఓకే సార్. ఎంపీలు 5 అయిపోయా. నెక్స్ట్ కమ్ టు మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏముంది? ద ఫస్ట్ ఈస్ నంధూర్ మధమేశ్వర్. నంధూర్ మధమేశ్వర్. నంధూర్ మధమేశ్వర్. సెకండ్ ఈజ్ లూనార్ లేక్. లూనార్ లేక్ పేరు విన్నారా ఎప్పుడైనా? లూనార్ లేక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ లేక్ ఒక ఆస్టరాయిడ్ పడిపోయింది. ఆ స్పేస్ నుంచి ఒక ఆస్టరాయిడ్ పడడం వల్ల ఒక గొయ్యిలా ఫార్మ్ అయింది. ఓకే, ఒక డిప్రెషన్లా ఫార్మ్ అయ్యి ఆ డిప్రెషన్లో రెయిన్ వాటర్ నిండిపోయింది. దట్ ఈస్ కాల్డ్ లూనార్ లేక్. అందుకే లూనార్ లేక్ని క్రేటర్ లేక్ అని కూడా అంటాము. క్రేటర్ లేక్ అని కూడా అంటాము. ఇది మామూలు జీకే పాయింట్, ఇంపార్టెంట్ కాదు, బట్ ఎస్ యూ షుడ్ know this, that what is the specialty of Lunar Lake. Clear? థానే. థానే క్రీక్. ఇక్కడ 3 ఉంటాయి. థానే. థానే పేరు విన్నారా? ద ఫస్ట్ రైల్వే లైన్ వాజ్ laid between Bombay to Thane in 1854 by Lord Dalhousie. So remember this. This was a GK point. I hope you remember this. The people who don't know, please remember this. ఫస్ట్ రైల్వే లైన్ బాంబే టు థానే. ఆ థానే గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. క్లియర్? సో బాంబేలో ఏముంది, సారీ మహారాష్ట్రలో ఏముంది? నంధూర్ మాధమేశ్వర్, లోనార్ లేక్, థానే. నంధూర్ మాధమేశ్వర్, లోనార్ లేక్, థానే. ఓకే. కేరళలో కూడా 3 ఉన్నాయి. కేరళ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ in terms of national parks, wildlife sanctuaries and wetlands, also biosphere reserves. ఒక్కొక్క వెట్లాండ్ మీద కనీసం 2 times క్వశ్చన్స్ వచ్చాయి యూపీఎస్సీలో. 2 times ఈచ్ వెట్లాండ్. ఓకే, ఈచ్ వెట్లాండ్ మీద. సో ప్లీజ్ రీడ్ ఇట్ విత్ అట్మోస్ట్ కేర్. ఓకే. వి ఫర్ వెంబనాథ్. ఏ ఫర్ అష్టముడి. ఎస్ ఫర్ సష్టం కొట్ట. క్లియర్? వి ఫర్ వెంబనాథ్, ఏ ఫర్ అష్టముడి, ఎస్ ఫర్ సష్టం కొట్ట. గుర్తుంచుకోండి. ఎన్ని అయ్యాయి సార్? 11 అయ్యాయి. ఓకే. సో లెట్ us రివైజ్ దీస్ 11 ఇన్ అ ఫ్రెష్ మ్యాప్. ప్లీజ్ టేక్ అ మ్యాప్. ఒక రఫ్ బుక్ తీసుకోండి. ఖాళీగా కూర్చోకండి ప్లీజ్ గైస్, ఖాళీగా కూర్చోకండి. ఇది ఒక సినిమా ఆర్ వెబ్ సిరీస్ కాదు. ఓకే, ప్లీజ్ మేక్ సమ్ ఎఫర్ట్. మేక్ దిస్ 1 hour వర్క్ ఫర్ యూ. ఓకే. భోజ్ డైనాసిటీ ఉంది కాబట్టి భోజ్ వెట్లాండ్. ఓకే సార్. ఇక్కడ సాగర్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి యశ్వంత్ సాగర్, సఖ్య సాగర్. సిరుపూర్ వెట్లాండ్. తవా రిజర్వాయర్ చదివాం సార్. ఓకే. మహారాష్ట్రకు వచ్చేస్తే నంధూర్ మాధమేశ్వర్, లోనార్ లేక్, థానే క్రీక్. ఇక్కడ 3 అయిపోయాయి సార్. కేరళకు వచ్చేస్తే 1, 2, 3 వెంబనాథ్, అష్టైముడి, సష్టం కొట్ట. వెంబనాథ్, ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ రఫ్ బుక్. వెంబనాథ్, అష్టముడి, సష్టం కొట్ట. Okay, now let us do Karnataka.
లెట్ us do కర్ణాటక. చూడండి, ఒకటైతే మీ ఫేవరెట్ రంగనాథట్టు బర్డ్ శాంక్చురీ చదివామా మనం, రంగనాథ స్వామి చదివాం కదా. సో దట్ ఈస్ ఇట్, రంగనాథట్టు బర్డ్ శాంక్చురీ. నెక్స్ట్ MAA, MAA మా, MAA మగధికేరే ఆఘనాశిని. అర్థమైందా? మగధికేరే ఆఘనాశిని అంక సముద్ర, అంక సముద్ర, మగధికేరే ఆఘనాశిని అంక సముద్ర, మగధికేరే ఆఘనాశిని అంక సముద్ర. ఓకే, రిమెంబర్ ఇన్ దిస్ వే. అల్లు అర్జున్ పాట విన్నారా, సిటీ మార్ అనేసి? MAAR, మార్ అనేది ఇక్కడ MAAR. ఆర్ అయితే మీకు ఎలాగో తెలుసు, రంగనాథట్టు. ఏ అంటే ఆఘనాశిని, ఏ అంటే అంక సముద్ర, ఎం అంటే మగధికేరే, మగధికేరే. కంగ్రాచులేషన్స్, వీ హ్యావ్ కంప్లీటెడ్ 15 వెట్లాండ్స్. ఓకే, ఈ 15 గుర్తుండిపోతే నెక్స్ట్ 15 కూడా ఈజీ అయిపోతాయి. సో డోంట్ వరీ ఇన్ దట్. వన్స్ అగైన్ let us revise everything once again. Please focus here guys, focus here. Start with Kerala. 1 2 3 వెంబనాథ్ అష్టైముడి షష్టంకోట, వెంబనాథ్ అష్టైముడి షష్టంకోట. కర్ణాటక MAAR, ఎం అంటే మగధికేరే, ఏ అంటే అంక సముద్ర, ఏ అంటే ఆఘనాశిని, ఆర్ అంటే రంగనాథట్టు బర్డ్ శాంక్చురీ. క్లియర్? నెక్స్ట్ నందూర్ మధమేశ్వర్, లోనార్ లేక్, థానే క్రీక్. క్రీక్ అంటే ఇంకేం లేదు, ఒక చిన్న డిప్రెషన్ లాంటిది కదా, థానే క్రీక్. రిమెంబర్ జస్ట్ థానే, ఇట్స్ ఓకే, థానే. ఓకే, ఎంపీలో స్పెషాలిటీ ఏంటి సార్? భోజ్ వెట్లాండ్ ఫస్ట్. సాగర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి యశ్వంత్ సాగర్, సఖ్య సాగర్, సిరిపూర్ కూడా ఇక్కడే ఉంది సార్. లాస్ట్లో చూసే తవా కూడా ఇక్కడే ఉంది సార్. ఓకే డన్. గుజరాత్కి వచ్చేద్దాం సార్. థోల్ నల్, థోల్ నల్. ఓకే, థోల్ నల్ సరోవర్. సరోవర్ అంటే హిందీలో రివర్ అనమాట. ఓకే, థోల్ నల్. ఓకే, ఖిజాడియా, ఖిజాడియా, థోల్ నల్, ఖిజాడియా, థోల్ నల్, ఖిజాడియా. అర్థమైందా? అండ్ ద లాస్ట్ వన్ హియర్ ఈస్ వధావన, వధావన. క్లియర్? వన్స్ అగైన్ వాట్ డిడ్ ఐ సే? చూడండి ఇక్కడ, థోల్ నల్, థోల్ నల్ సరోవర్, ఖిజాడియా, ఖిజాడియా, and the last is Vadhavana, Vadhavana. Okay, report done. So we have completed 19 now. Now let us do Rajasthan. Okay, so that ఈ సెక్టర్ మంది ఖతం అయిపోతుంది. Done. So let us do Rajasthan. Sit tight. ఇక్కడ కూడా 4 ఉంటాయి. ఫస్ట్ ఈజ్ కేవలా దేవ్, ఇది మీకు ఎలాగో తెలుసు. కేవలా దేవ్ మనం నేషనల్ పార్క్ చదివాము. సాంబార్ లేక్, సాంబార్ లేక్ ఇది కూడా ఇక్కడే, సౌత్లో లేదు, తమిళనాడు ఆంధ్రాలో లేదు. సాంబార్ అంటే ప్రతిసారి సౌత్ కాదు. ఓకే, సాంబార్ లేక్ కొత్తగా 2025లో నోటిఫై అయ్యాయి ఈ రెండు. ఫస్ట్ ఈజ్ ఖీచన్, సెకండ్ ఈజ్ మినార్. I think these two are important. Question can come on these two, especially in APPSC and TGPSC. ఈ రెండింటి మీద క్వశ్చన్ రావచ్చు. సో ప్లీజ్ ఫోకస్ హియర్. ఖీచన్ అండ్ మినార్, ఖీచన్ అండ్ మినార్. Meanwhile, don't forget
MAAR. అర్థమైందా? మగధికేరే ఆగనాశిని అంకసముద్ర రంగనాథ్ చెట్టు. ఓకే, డోంట్ ఫర్గెట్ నందూర్ మాధమేశ్వర్ థానే లోనార్ లేక్. డోంట్ ఫర్గెట్ వెంబనాథ్ అష్టయముడి షష్టంకోట. క్లియర్? సో కేవలాదేవ్ సాంబార్ ఖీచన్ మినార్. కేవలాదేవ్ సాంబార్ ఖీచన్ మినార్. ఓకే, హర్యానా చూస్తే ఫస్ట్ అయితే సుల్తాన్పూర్. ఈ పేరుతో నేషనల్ పార్క్ కూడా ఉంది కాబట్టి యూ విల్ నాట్ కన్ఫ్యూజ్ ఇయర్. సుల్తాన్ అంటే ఎవరు? సల్మాన్ ఖానే కదా. ఆ సల్మాన్ ఖాన్కి బెండకాయ అంటే చాలా ఇష్టం. భీందావాస్ శాంక్చురీ. భీందావాస్ శాంక్చురీ. సో హర్యానా కూడా అయిపోయింది. భీందావాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సి, a wildlife sanctuary can also a wetland. A bird sanctuary can also a wetland. ఓకే, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఒక వెట్లాండ్ అవ్వచ్చు. సో ఒకవేళ నేను ఇప్పుడు భీందావాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చెప్పిన డోంట్ కన్ఫ్యూజ్. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తాన్ని వెట్లాండ్గా మనం నోటిఫై చేశాము. సో దానిలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నేను చెప్పిన హర్యానాలో సుల్తాన్ అనే సల్మాన్ ఖాన్ ఉండేవాడు. సల్మాన్ ఖాన్ సినిమా వచ్చింది కదా సుల్తాన్ అనేసి. సుల్తాన్పూర్. సుల్తాన్కి ఏమంటే ఇష్టం? బెండకాయ అంటే చాలా ఇష్టం. భీందావాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. క్లియర్? సో రాజస్థాన్ హర్యానా అయిపోయింది. క్లియర్? పంజాబ్కి వచ్చేస్తే 6 ఉంటాయి. రిమెంబర్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివైజ్ ఎవ్రీథింగ్ వన్స్ అగైన్. ప్లీజ్ ఖాళీగా కూర్చోకండి. టేక్ అ రఫ్ బుక్ అండ్ పెన్. ట్యాబ్ ఉంటే ఇంకా మంచిది. ఎంపీలో 5 ఉన్నాయి. సార్ భోజ్ డైనాసిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ. సాగర్ డిస్ట్రిక్ట్ ఇక్కడే ఉంది కాబట్టి యశ్వంత సాగర్, సఖ్య సాగర్, సిరుపూర్, తవా. నందూర్ మాధమేశ్వర్, థానే, లోనార్ లేక్. లోనార్ యొక్క స్పెషాలిటీ ఏంటి మీకు తెలుసు. థానే యొక్క జీకే పాయింట్ ఏంటి మీకు తెలుసు. MAAR. మగధికేరే ఆగనాశిని అంకసముద్ర రంగనాథ్ చెట్టు బర్డ్ శాంక్చురీ. వెంబనాథ్ అష్టైముడి షష్టంకోట. ఓకే, థోల్ నల్ ఖిజాడియా వధావన. క్లియర్? కేవలాదేవ్ మీకు ఎలా గుర్తుంది? కేవలాదేవ్ సాంబార్ లేక్. కొత్తగా వచ్చిన 2025లోని ఖీచన్ అండ్ మినార్. క్లియర్? హర్యానా ఈజ్ ఈజియెస్ట్ ఐ థింక్. సుల్తాన్కి ఏంటి ఇష్టం? బెండకాయ ఇష్టం. భీందావాస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తే పంజాబ్ క్లియర్ చేద్దాం. సో పంజాబ్లో ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నప్పుడు ఒక ఫేమస్ లొకేషన్ చదువుతాము, రోపర్ అనేసి. గుర్తుందా? పంజాబ్లో ఒక రివర్ చదువుతాము, బియాస్ అనేసి. గుర్తుందా? ఆ బియాసే దేన్ని కలుస్తుంది? ఇండియాలోనే సత్లూజ్ రివర్ని కలుస్తుంది. ఇది సత్లూజ్ రివర్, ఇది బియాస్ రివర్. ఆ బియాస్ మన పంజాబ్లో చూస్తే ఒక రివర్ని కలుస్తుంది. ఆ రివర్ పేరు సత్లూజ్. ఆ పాయింట్నే ఒక పేరుతో పిలుస్తాము. ఇది కూడా మీకు చెప్పాను రివర్స్ క్లాస్లో. మీకు గుర్తుండకపోతే ఐఎమ్ సారీ గైస్, యు ఆర్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్. రివిజన్ లేకుండా ఈ క్లాసెస్ చూడడం చాలా తప్పు, నేరం ఇది. ఇట్ ఇస్ అ సిన్. ప్లీజ్ రివైజ్ అండ్ కమ్. ఓకే, ఆ పాయింట్నే, ఆ మీటింగ్ పాయింట్ హరికే అంటాము. గుర్తుందా? ఈ మూడు కూడా వెట్లాండ్స్. ఎప్పుడైనా మన పంజాబ్కి ఏ ఫేమస్ డాన్స్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో భరతనాట్యం ఉంటుంది, ఇక్కడ ఏముంది? భాంగ్డా, అంతే కదా? భాంగ్డా. ఎప్పుడైనా పేరు విన్నారా భాక్రా నంగల్ పేరు? భాక్రా నంగల్ డ్యామ్.
ఆ నంగల వెట్లాండ్ కూడా. సో 4 అయిపోయాయి మీకు. చూడండి, లెట్ us do it again. బియాస్, నంగల్, బియాస్, నంగల్. హరికే మీటింగ్ పాయింట్ ఆఫ్ సత్లుజ్ అండ్ బియాస్, అండ్ ద లాస్ట్ ఈస్ రూపర్. మిగతావి రెండు కేశోపూర్, కేశోపూర్ అండ్ కంజిలి, కేశోపూర్ అండ్ కంజిలి. క్లియర్? కేశోపూర్ అండ్ కంజిలి. అర్థమైందా? ఓకే, వన్స్ అగైన్ ఎలా గుర్తుంది? ఫేమస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ రూపర్, ఫేమస్ రివర్ బియాస్, ఫేమస్ మీటింగ్ పాయింట్ హరికే, సారీ, ఫేమస్ డ్యామ్ నంగల్ డ్యామ్. క్లియర్? అండ్ ద లాస్ట్ టూ ఆర్ కేశోపూర్ అండ్ కంజిలి, కేశోపూర్ అండ్ కంజిలి. సో there are 6 wetlands in పంజాబ్. గుర్తుంది కదా? సో లెట్స్ కవర్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. లద్దాఖ్లో రెండే ఉన్నాయి సార్, ఈజీగా. ఈజీ, ఐ థింక్ హర్యానా అండ్ లద్దాఖ్ ఆర్ ద ఈజియెస్ట్. సోకర్, సోమోరిరి, సోకర్, సోమోరిరి, సోకర్, సోమోరిరి, సోకర్, సోమోరిరి, సోమోరిరి. క్లియర్? సోకర్, సోమోరిరి. జమ్మూ కాశ్మీర్కి వస్తే జమ్మూ కాశ్మీర్లో యూ షుడ్ రిమెంబర్ ఆల్ 5 ఎట్ వన్ గో. వన్ గో అంటే గుర్తుంది కదా? డాఫ్లా, మీరీ, అబోర్, మిష్మి, గారో, ఖాసీ, జైంతియా, లన్నక్లా, చంగ్లా, ఇమిస్లా, మానా, నీతి, లీపు. ఇంకేం చదివాం మనం? నథులా, నాకులా, జిలేప్లా, నథులా, నాకులా, జిలేప్లా. ఎక్కడ ఉంది నాకులా, నాకులా, జిలేప్లా? చెప్పండి. ఐ వాంట్ దిస్ ఇన్ కమెంట్. ఎవ్రీ వన్ వాచింగ్ దిస్ వీడియో పర్టికులర్లీ ప్లీజ్ కమెంట్. నాథులా, నాకులా, జిలేప్లా ఎక్కడ? నాకు లైక్స్తో పని లేదు సార్, నాకు లైక్స్ అక్కర్లేదు, ఈ వీడియో నాకు వ్యూస్ కూడా అక్కర్లేదు. I just want at least if 10 people are watching this video sincerely, please comment. నాథులా, నాకులా, జిలేప్లా ఎక్కడ ఉంది? అరుణాచల్లోనా, సిక్కింలోనా, నేపాల్లోనా? క్లియర్? సో వాట్ ఆర్ ద జమ్మూ కాశ్మీర్ వెట్లాండ్స్? జమ్మూ కాశ్మీర్ ఒక వెట్లాండ్. ఒక్క మినిట్ గైస్, ఛార్జింగ్ అయిపోయింది. ఓ యా, సారీ ఫర్ ద డిలే. హోకేరా, హోకేరా, హేగమ్, షెల్బగ్. హోకేరా, హేగమ్, షెల్బగ్, సురిన్సర్, మన్సర్. ఒకటే ఊపిరితో చెప్పాలి. హుకేరా, హేగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. హుకేరా, హేగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. ఓకే, హుకేరా, హేగమ్, షెల్బక్, సురిన్సర్, మన్సర్. గుర్తుంటే అన్నీ గుర్తుండాలి, లేకపోతే అన్నీ మర్చిపోండి. క్లియర్? హుకేరా, హేగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. హుకేరా, హేగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. ఒకసారి మళ్ళీ చెప్పండి. లెట్ యువర్ మామ్ డాడ్ హియర్ దిస్. హుకేరా, హేగమ్, షెల్బక్, సురిన్సర్, మన్సర్, సురిన్సర్ అండ్ మన్సర్. ఓకే, క్లియర్ బ్రో? ఓకే సార్. Sokar, Somorigin, Ladakh. Now let us revise the northern complex once again. So we have completed one side of India. ఈ ఇండియా మనం కవర్ చేసాము. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంధూర్, మదమేశ్వర్, థానే, లూనార్, భోజ్ వెట్లాండ్, యశ్వంత సాగర్, సఖ్య సాగర్, సిరుపూర్ అండ్ తవా. మార్, MAAR. డోంట్ ఫర్గెట్ మా. అది నార్త్ ఈస్టర్న్కి టైగర్ రిజర్వ్స్ అనమాట. అంటే 7 స్టేట్స్లో ఈ 3లో మాత్రమే టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎం అంటే మణిపూరా, మిజోరామా? మీకే తెలియాలి, నాకు తెలియదు సార్, నేను మర్చిపోయాను. డంపా టైగర్ రిజర్వ్. అస్సాంలో అంటే మాంగ్, మానస్, ఒరాంగ్, నామెరి, కాజీరంగా. అరుణాచలంలో అంటే పక్కే టైగర్ రిజర్వ్ అండ్ కమ్లంగ్ టైగర్ రిజర్వ్. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్.
కేరళలో చూస్తే వెంబనాథ్ అష్టైముడి షష్టం కొట్ట, వెంబనాథ్ అష్టైముడి షష్టం కొట్ట. క్లియర్? గుజరాత్లో చూస్తే థోల్ నల్, థోల్ నల్ సరోవర్, ఖిజాడియా అండ్ వధావన, వధావన. ఓకే. రాజస్థాన్లో కేవలాదేవ్ సాంబార్ లేక్ 2025లో 2 మళ్ళీ తెచ్చారు, ఖీచన్ అండ్ మినార్, ఖీచన్ అండ్ మినార్. సుల్తాన్పూర్ హర్యానాలో సుల్తాన్పూర్ అండ్ భీందాబాస్, బెండకాయ, సుల్తాన్కి బెండకాయ ఇష్టం. రోపర్, హరికే, బియాస్, భాక్రా నంగల్, నంగల్ డ్యామ్, కేశోపూర్, కంజిలి, కేశోపూర్, కంజిలి. హొకేరా హ్యాగమ్ షెల్బుగ్, హొకేరా హ్యాగమ్ షెల్బుగ్, రిమెంబర్ దిస్, హొకేరా హ్యాగమ్ షెల్బుగ్, సురిన్సర్ మన్సర్, సురిన్సర్ మన్సర్. లద్దాఖ్లో సోకర్, సోమోరిరి, సోమోరిరి. కెన్ యూ ఇమాజిన్? మీకు ఆల్రెడీ మోర్ దాన్ 30 గుర్తుండిపోయాయి. అర్థమైందా? నెక్స్ట్ ఈజ్ లెట్ us కంప్లీట్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఫస్ట్. నార్త్ ఈస్ట్లో పెద్దగా ఏమీ లేదు, ఓన్లీ 4 స్టేట్స్లో మాత్రమే వెట్లాండ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? న మా మీ, నమామి. ఎం అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం. మిజోరాంలో ఒకటి ఉంది పాలా వెట్లాండ్, పాలా వెట్లాండ్. మణిపూర్లో ఒకటి ఉంది లోక్తక్ లేక్, వినే ఉంటారు మీరు, లోక్తక్ లేక్. క్లియర్? అస్సాంలో ఒకటి ఉంది దీపోర్ బీల్, దీపోర్ బీల్. సో వన్స్ అగైన్ మిజోరాంలో ఏముంది? మిజోరాంలో ఏముంది? పాలా వెట్లాండ్. Let us do it in the first page. మిజోరాంలో ఏముంది? పాలా వెట్లాండ్, పాలా వెట్లాండ్. మణిపూర్లో ఏముంది? లోక్తక్ లేక్. అస్సాంలో ఏముంది? దీపోర్ బీల్, దీపోర్ బీల్. త్రిపురలో ఏముంది? రుద్రసాగర్. సో హౌ టు రిమెంబర్ త్రిపుర? హౌ టు రిమెంబర్ త్రిపుర? త్రిపురలో ఏముంది? త్రి అంటే ఏంటి? త్రికాలుడు, త్రిభంగుడు, శివుడు. ఆ శివుడికి వేరే పేరే రుద్ర, రుద్ర సాగర్ లేక్. అర్థమైందా? సో వన్స్ అగైన్ మణిపూర్లో ఏముంది? మిజోరాంలో ఏముంది? పాలా వెట్లాండ్. మణిపూర్లో ఏముంది? లోక్తక్ లేక్, లోక్తక్ లేక్. అస్సాంలో ఏముంది? దీపోర్ బీల్. ఓకే. త్రిపురలో ఏముంది? రుద్రసాగర్ లేక్, రుద్రసాగర్ లేక్. క్లియర్? ఇప్పుడు సిక్కింలో ఇప్పుడు కొత్తగా 2025లో పెట్టారు ఒకటి, దాని పేరే ఖీచియో పారి, దాని పేరే ఖీచియో పారి, KHECHOPALRI, ఖీచియో పారి వెట్లాండ్. ఓకే. సో మొత్తం నార్త్ ఈస్ట్లో చూసుకుంటే ఓన్లీ 5 వెట్లాండ్స్ ఉన్నాయి, ఓన్లీ 5 వెట్లాండ్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ సిక్కింలో లేటెస్ట్గా 2025 క్వశ్చన్ రావచ్చు, మన గ్రూప్స్లో క్వశ్చన్ పక్కాగా రావచ్చు. ఓకే. ఫస్ట్ ఈజ్ ఖీచియోపాలరీ వెట్లాండ్, ఖీచియోపాలరీ వెట్లాండ్. ఓకే. దీపోర్ బీల్ ఇన్ అస్సాం, దీపోర్ బీల్, BEEL, బీల్ ఇన్ అస్సాం. పాలా ఇన్ మిజోరాం, లోక్తక్ ఇన్ మణిపూర్, రుద్రసాగర్ ఇన్ త్రిపుర, రుద్రసాగర్ ఇన్ త్రిపుర. క్లియర్? సో 5 నేషనల్ పార్క్స్ ఇన్ నార్త్ ఈస్ట్. క్లియర్? once again పాలా, లోక్తక్ లేక్, దీపోర్ బీల్, రుద్రసాగర్ in Tripura, and ఖీచియోపాలరీ.
in Sikkim. Okay, done. నెక్స్ట్ చూస్తే బీహార్కి వద్దాం. సో లెట్ us కవర్ బీహార్ ఫస్ట్. బీహార్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ బీహార్. ఓకే, బీహార్లో కూడా 2025లో 3 చెప్పారు, మళ్ళీ 3 తీసుకొచ్చారు. సో లెట్ us కవర్ బీహార్ ఫస్ట్. కొంచెం ఎక్కువగానే ఉంటాయి బీహార్లోని, సో హ్యావ్ పేషెన్స్. బీహార్లో 6 ఉంటాయి. ఓకే, సారీ గైస్. Coming to Bihar, first is Nagi, second is Nagti. Nagi and Nagti. Nagi and Nagti. Nagi and Nagti. Remember this. Nagi and Nagti. కవర్తాల్ క్వశ్చన్ 2023లో వచ్చింది బీహార్ వెట్లాండ్ మీద. కవర్తాల్. కవర్తాల్ అంటే కవర్ లేక్. ఓకే, కవర్ లేక్. నాగి, నాగ్తి, కవర్ లేక్. అండ్ ద లాస్ట్ 3 2025లో నోటిఫై చేసినవి. రిమెంబర్ దిస్, గ్రూప్స్లో రావచ్చుది 1, 2 and 3. రిమెంబర్ దిస్. ఉదయపూర్. ఇప్పుడు చెప్పండి గైస్, ఇది చదివి ఉండకపోతే ఉదయపూర్ ఎక్కడ పెట్టేవాళ్ళం మనం? రాజస్థాన్లో పెట్టేవాళ్ళం. సో ఉదయపూర్ ఝీల్. ఝీల్ అంటే హిందీలో లేక్ అనమాట. ఉదయపూర్ లేక్. ఓకే, ఉదయపూర్ లేక్. గోకుల్ జలాశయ్. గోకుల్ జలాశయ్. జలాశయ్ అంటే హిందీలో పాండ్ అనమాట. డోంట్ ఫియర్ విత్ దీస్ నేమ్స్. రిమెంబర్ గోకుల్ అట్లీస్ట్. దాట్స్ ఇట్. గోకుల్, గోగాబీల్. గోకుల్, గోగాబీల్. ఇప్పుడు చెప్తా కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందో. బీలు మనం అస్సాంలో కూడా చదివాము. సో యూ విల్ టేక్ అస్సాం హియర్. దీపోర్ బీల్ వేరు, గోగా బీల్ వేరు. ఓకే, గోకుల్ అనేది యూపీలో కూడా ఉంది, అందుకే యూ విల్ రిమెంబర్ దాట్. బట్ కాదు, గోకుల్ వెట్లాండ్ అనేది బీహార్లో ఉంది. కానీ గోకుల్, కృష్ణాస్ ప్లేస్ ఈజ్ ఇన్ యూపీ. ఓకే, రిమెంబర్ దట్. ఉదయపూర్ రాజస్థాన్లో లేదు. ఉదయపూర్ ఝీల్, ఉదయపూర్ వెట్లాండ్ బీహార్లో ఉంది. క్లియర్? వన్స్ అగైన్ గైస్. బీహార్కి వస్తే ఫస్ట్ ఈజ్ కంవర్ ఝీల్. కంవర్ ఝీల్. నాగి అండ్ నాగ్తి. నాగి అండ్ నాగ్తి. ఫోర్త్ వన్. కంవర్ ఝీల్లో ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మళ్ళీ యూపీఎస్సీ రావడం కష్టం. వస్తుంది కానీ అంత బేగ రాదు. బట్ క్వశ్చన్ కెన్ బి ఆన్ దీస్ 3. ఫస్ట్ ఈజ్ ఉదయపూర్ ఝీల్. ఉదయపూర్ ఝీల్ ఎక్కడ ఉంది సార్? బీహార్లో ఉంది. గోకుల్ యూపీలో ఉందా? నో. గోకుల్ జలాశయ్ బీహార్లో ఉంది. గోగాబీల్. గోగాబీల్ అస్సాంలో ఉందా? నో సార్. దీపోర్ బీల్ అస్సాంలో ఉంది. గోగాబీల్ అనేది బీహార్లో ఉంది. క్లియర్? డన్? ఓకే సార్. Or you can make a mnemonic here. GUN, gun. GUN, gun. ఎందుకులే, అవసరం లేదు, మామూలు గుర్తుంచుకోండి. ఓకే, ప్రతిదీ న్యూమోనిక్ ద్వారా గుర్తున్నా కూడా కష్టమే. అప్పుడు మర్చిపోతాం ఏ న్యూమోనిక్ దేందో. సో న్యూమోనిక్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనం చేసుకున్నాం కదా, దట్ ఈస్ ఇనఫ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఇనఫ్. క్లియర్? కంవర్ ఝీల్, నాగి, నాగ్తి, ఉదయపూర్, గోకుల్, గోగాబీల్. ఓకే, ఈ 3 స్పెసిఫిక్గా ఐ వుడ్ సే రిమెంబర్ దీస్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ నౌ. క్లియర్? ఇది ఎలాగో పీవైక్యూ వచ్చింది కాబట్టి, మనం పీవైక్యూ సిరీస్ చేస్తున్నాం కాబట్టి అది మీకు కవర్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ గైస్. Jan 1 నుంచి మన క్రాష్ కోర్స్ మొదలవ్వబోతుంది LTX IASది. ఓకే, ఈ LTX IAS క్రాష్ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ స్టార్టింగ్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. అంటే ఒకవేళ ఆ క్వశ్చన్ మనకి రాకపోతే హౌ కెన్ యూ ప్రొసీడ్ విత్ దట్? ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి?
దట్ ఈస్ టు డీకోడ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినర్. అర్థమైందా? సో ప్లీజ్ అటెండ్ దాట్. నేను డెమో కూడా పెడతాను. ఓకే, ఇవి చాలా లైక్ అవుతుంది మీకు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దాట్. ఎందుకంటే చాలామంది 2-3 మార్క్స్ ఉండిపోతుంది ప్రిలిమ్స్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్. క్లియర్? సో కమింగ్ టు అవర్, ఒక 2 minutes ఉండండి గైస్, పెన్సిల్ ఛార్జ్ అవుతుంది. 2 minutesలో అయిపోతుంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ దిస్. క్లియర్? సో రిమెంబర్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ క్రాష్ కోర్స్, అందులో నేను పీవైక్యూ హ్యాక్ చెప్తున్నాను. నేను ఒక డెమో కూడా పెడతాను, మీకు లైక్ అయితే యూ కెన్ జాయిన్. ఓకే, చూడండి, ప్రిలిమ్స్లోని ఎంత మీరు మేధావి అయినా యూ కాంట్ రిమెంబర్ మోర్ దాన్ 30 questions. 30 questions కన్నా ఎక్కువ ఎవడూ చేయలేడు. అర్థమైందా? మీరు పుస్తకంలో చదివిన 30 questions మాత్రమే అక్కడ వస్తాయి. మిగతా 70 గాల్లోనే వస్తాయి. ఆ మిగతా 70 ఎలా చేస్తారు? ప్రిలిమ్స్ 14,000 ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు ఈ హ్యాక్ని యూస్ చేస్తున్నారు. మనం కూడా బ్యాక్ ఉండకూడదు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం హియర్ ఇన్ ఆంధ్ర వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. సో ప్లీజ్ డూ అటెండ్ ద డెమో క్లాస్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. నేను యాక్చువల్గా ప్రమోషన్ చేయను, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ గైస్. క్లియర్ గైస్? సో ఇప్పుడు మనం ఒకసారి, అండ్ ఆల్సో క్రాష్ కోర్స్లో జోగ్రఫీ మొత్తం నేనే చెప్తున్నాను. ఓకే, ఇండియన్ జోగ్రఫీ, ఫిజికల్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, హ్యూమన్ జోగ్రఫీ అన్నీ నేనే చెప్తున్నాను. సో డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎ జోగ్రఫీ పార్ట్ ఆల్సో. అండ్ ఆల్సో నేను జోగ్రఫీ చెప్తున్నాను అంటే నేను ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ జోగ్రఫీయే చెప్తాను. ఓకే, ఎగ్జామ్ ఓరియంటేషన్ అంటే ఆ టాపిక్తో క్వశ్చన్ ఎలా వస్తుంది, దట్ ఈస్ మై గోల్. ఓకే, సబ్జెక్ట్ మొత్తం చదివిన తర్వాత కూడా ఒకవేళ మీతో క్వశ్చన్ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ గైస్, దట్ ఈస్ లెక్చరర్స్ ఫాల్ట్, దట్ ఈస్ ఎడ్యుకేటర్స్ ఫాల్ట్. క్లియర్? సో that will be my responsibility to make your subject question oriented. Clear? So now let us do a grand revision for it. Okay, let us complete Himachal first. Let us complete Himachal first. Okay, so the first is హిమాచల్కి వచ్చేస్తే చంద్రతాల్. ఇది మనం నిన్న కూడా చదివాము. కెన్ ఎనీవన్ సే ఎక్కడ చదివాము? కెన్ ఎనీవన్ రిమైండ్ మీ ఎక్కడ చదివాము? కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్లో చదువుతున్నప్పుడు చంద్రతాల్ లేక్ కూడా చదివాము. ఓకే, నెక్స్ట్ పాంగ్ డ్యామ్. పాంగ్ డ్యామ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ రేణుకా లేక్. రేణుకా లేక్. పాంగ్ డ్యామ్ లేక్, రేణుకా లేక్, చంద్రతాల్. పాంగ్ డ్యామ్, రేణుకా, చంద్రతాల్. ఓకే, మళ్ళీ చంద్రతాల్, పాంగ్ డ్యామ్, రేణుకా. చంద్రతాల్, పాంగ్ డ్యామ్, రేణుకా. క్లియర్? ఇప్పుడు ఉత్తరాఖండ్ చేద్దాం. ఉత్తరాఖండ్లో ఒకటే ఉంది, ఆసన్ బ్యారేజ్. క్లియర్? డన్. డోంట్ ఫర్గెట్ సోకర్, సోమోరిరి. డోంట్ ఫర్గెట్ హొకేరా, హ్యాగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. హొకేరా, హ్యాగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. ఒక 5 times చెప్పండి ప్లీజ్ గైస్. హొకేరా, హ్యాగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. హొకేరా, హ్యాగమ్, షెల్బుక్, సురిన్సర్, మన్సర్. క్లియర్? కేవలాదేవ్, సాంభర్ లేక్. ఖీచన్ అండ్ మినార్. ఓకే, థోల్ నల్, ఖిజాడియా, and last is Vadhavna. भोज, यशवंत सागर, सख्य सागर, सिरपुर, तवा. नंदूर माधमेश्वर, लोनार लेक, थाने. MAAR, मगधीकेरे, आगनाशनी, अंकसमुद्र and रंगनाथिट्टू. वेंबनाथ, अष्टमुड़ी, सष्टमकोट्टा. ఓకే, పాలా వెట్లాండ్, లోక్తక్ లేక్, ఇక్కడ ఏం లేదు. దీపూర్ బీల్, ఖీచియోపాల్రా, most important one for now. This is the only wetland in Sikkim, ఖీచియోపాల్రా. రుద్రసాగర్ in త్రిపుర. బీహార్లో
నాగి నాగ్తి, నాగి నాగ్తి, కంవర్ లేక్, కంవర్ లేక్. దీని మీద క్వశ్చన్స్ వచ్చింది ఆల్రెడీ. కొత్తగా వచ్చినవి ఉదయపూర్, గోగాబీల్, గోకుల్, ఉదయపూర్, గోగాబీల్, గోకుల్. క్లియర్? నౌ చంద్రతాల్, పాంగ్ డ్యామ్, రేణుక. ఓకే, యూకేలో ఆసన్ బ్యారేజ్. అంతే. క్లియర్? ఓకే, ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఏముంది? ఆంధ్రలో ఏమున్నాయి? ఆంధ్రాలో కూడా ఒకటే ఉంది, దట్ ఈస్ కొల్లేరు లేక్. దీని మీద కూడా క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ. 5 times క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీలోని. లేటెస్ట్గా 2023లో క్వశ్చన్ వచ్చింది. 23 or 4, 23 ఇట్స్ ఐ థింక్. ఓకే, సో ఆంధ్రాలో కూడా ఒకటే ఉంది. క్లియర్? నౌ లెట్ us కంప్లీట్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఒడిస్సాలో 6 ఉన్నాయి సార్. ఒడిస్సాలో 6 ఉన్నాయి సార్. సార్. ద ఫస్ట్ ఈస్ మీరు పేరు వినే ఉంటారు, ఫేమస్, ద చిలికా లేక్. ద చిలికా లేక్. సెకండ్ ఈస్, ఇది కూడా మీరు పేరు విన్నారు నేను నేషనల్ పార్క్ చదివినప్పుడు, భీతర్ కనిక. ఓకే. థర్డ్ ఈస్ సత్కోసియా. ఇది కూడా మీరు పేరు విన్నారు నేషనల్ పార్క్ చదివినప్పుడు. ఓకే, ఇప్పుడు కొత్తవి వస్తాయి, అన్సూపా అండ్ తంపారా. అన్సూపా అండ్ తంపారా. క్లియర్? అన్సూపా అండ్ తంపారా. డన్. సో ఒడిశాలో లాస్ట్ వన్ ఈజ్ హీరాకుడ్ డ్యామ్, హీరాకుడ్ రిజర్వాయర్. హీరాకుడ్ రిజర్వాయర్. మీకు ఇది గుర్తుంటుంది, ఇది గుర్తుంది, ఇది గుర్తుంది, ఇది గుర్తుంది. సో మీరు ఎఫర్ట్ చేయాల్సింది ఈ రెండిట్లోనే, అన్సూపా అండ్ తంపారా. అన్సూపా అండ్ తంపారా. క్లియర్? డన్. అన్సూపా తంపారా గుర్తుంచుకోండి గాయస్, ఒడిస్సాలోని. డన్. ఓకే. ఏపీ కొల్లేరు గుర్తుంది, అన్సూపా తంపారా ఒడిస్సా గుర్తుంది. ఓకే. నాగి నాగ్తి కంవర్, ఉదయపూర్, గోగాబీల్, గోకుల్, బీహార్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వద్దాం. సో వెస్ట్ బెంగాల్లో కూడా ఐ థింక్ 2 ఉన్నాయి వెస్ట్ బెంగాల్లోని. ఫస్ట్ ఈజ్ ఈస్ట్ కోల్కతా. చాలా టఫ్గా ఉంది కదా, అస్సలు గుర్తుండదు ఇది. ఈస్ట్ కోల్కతా వెట్లాండ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ద టఫెస్ట్, ఐ థింక్ ఇది మీకు అసలు గుర్తుండకూడదు, సుందర్బన్ వెట్లాండ్. ఓకే, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, we are done with eastern corridor also except తమిళనాడులో 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇది మనం చదవము, వి విల్ నాట్ రీడ్ దిస్. దీని తప్ప అన్ని స్టేట్స్ చాలా బాగా కవర్ చేస్తాము, చాలా బాగా బైహార్ట్ చేస్తాము. సో ఆటోమేటికల్లీ వి విల్ గెట్ టు నో తమిళనాడులో ఏం మిగిలాయో అనేసి. అర్థమైందా? దీని తప్ప మనం అన్నీ బాగా చదివేస్తాము, తమిళనాడు వి విల్ పై చూసుకొని వెళ్ళిపోతాము. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం నేషనల్ పార్క్స్లో కూడా ఎంపీతో అలాగే చేసాం, వీ ఇగ్నోర్డ్ ఎంపీ ఫర్ అ వైల్. సో ఇన్ వెట్లాండ్స్ వీ విల్ ఇగ్నోర్ తమిళనాడు ఫర్ అ వైల్. ఓకే, ఎందుకంటే హోల్సేల్లో ఇస్తున్నారు రా బాబు తమిళనాడులో. ముందు 4 ఉండేవి, లిటరలీ ముందు 4 ఉండేవి, డైరెక్ట్గా 20 ఇచ్చారు. అసలు ఏంటి అవుతుందో అర్థం కావట్లేదు. వెట్లాండ్ అనేది మజాక్లా మారిపోయింది వీళ్ళకి నిజంగా. క్లియర్? నౌ షల్ వి డూ రివిజన్? నో, లెట్ us కంప్లీట్ యూపీ ఫస్ట్. యూపీలో చాలా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. ఓకే, యూపీలో ఐ థింక్ మినిమం 10 ఉన్నాయి, బట్ వీ హ్యావ్ అ నిమోనిక్ ఫర్ దిస్. సప్నా పేరు విన్నారు ఎప్పుడైనా? సప్నా చౌదరి కాదండి బాబు, సప్నా పేరు విన్నారు కదా, అంతే. సప్నాలో స అంటే కూర్చోండి, సమన్, సర్సై. ఓకే, సమన్, సర్సై, సంధి, సమస్పూర్. ఓకే,
రిమెంబర్ దిస్. సా 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 పేరుతో 4 ఉంటాయి ఇక్కడ. సమన్, సర్సై, సంధి, సమస్పూర్. సమన్, సర్సై, సంధి, సమస్పూర్. క్లియర్? నెక్స్ట్ ప అంటే పార్వతి. పార్వతి అర్గ. ఆగండి ఒకసారి. ప అంటే పార్వతి అర్గ. పార్వతి అర్గ వైల్డ్ లైఫ్ బర్డ్ సాంక్చురీ. ఓకే. న అంటే నవాబ్గంజ్. నవాబ్గంజ్ బర్డ్ సాంక్చురీ. క్లియర్? రిమెంబర్ దీస్ 6 ఫస్ట్. సమన్, సర్సై, సంధి, సమస్పూర్. సమన్, సర్సై, సంధి, సమస్పూర్. స ప నా. స అంటే 4. ఓకే. పకు ఒకటే, నాకు ఒకటే. సమన్, సర్సై, సంధి, సమస్పూర్. పార్వతి అర్గా బర్డ్ సాంక్చురీ. అండ్ లాస్ట్ ఇస్ నవాబ్గంజ్ బర్డ్ సాంక్చురీ. ఓకే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. చెత్తబండి వచ్చింది, ఇందుకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ 2 minutes. ఓకే. వన్స్ అగైన్ ఏం చెప్పాను నేను? స ప న 4 1 1. సమన్, సర్సై, సంధి, సమస్పూర్. ప అంటే పార్వతి అర్గ. న అంటే నవాబ్ గంజ్ బర్డ్ సాంక్చురీ. ఓకే. సో నెక్స్ట్ సమన్, సర్సై. లాస్ట్ ఈస్ సూర్ సరోవర్. And the last is Upper Ganga. Sur Sarovar, Upper Ganga. Sur Sarovar, Upper Ganga. ఓకే. ఇంకోటి మిగులుతుంది, ఇంకో 2 మిగులుతాయి. 10 ఉన్నాయి కదా. ఓకే. హైదర్పూర్. అండ్ ద లాస్ట్ ఈస్ బఖీరా. ఓకే. చూడండి ఇక్కడ న్యూమోనిక్ ఇప్పుడు చెప్తాను మీకు. న్యూమోనిక్ ఏంటంటే స ప నా. సతో 4 పేర్లు ఉన్నాయి, పార్వతితో ఒకటే ఉంది, నవాబ్గంజ్తో ఒకటే ఉంది. నా. అండ్ ద నెక్స్ట్ 4 వర్డ్స్ ఆర్ బుష్. బి అంటే బఖీరా. యు అంటే అప్పర్ గంగా వెట్లాండ్. ఎస్ అంటే సూర సరోవర్ వెట్లాండ్. సరోవర్ అంటే ఏంటి హిందీలోనే? రివర్. హెచ్ అంటే హైదర్పూర్ వెట్లాండ్. క్లియర్? సో we are done with 10 wetlands of Uttar Pradesh. Can you imagine you have completed more than 70 wetlands? అర్థమైందా? 70 కన్నా ఎక్కువ ఆల్రెడీ కవర్ చేశారు గైస్. ఓకే. సో ద లాస్ట్ వన్ ఈస్, చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా చూద్దాం మళ్ళీ యూపీ. ఓకే. లెట్ us do యూపీ ఇన్ a fresh page. స ప నా బుష్. BUSH. స అంటే సమన్, సర్సై, సంధి, సమస్పూర్. ఓకే. ప అంటే పార్వతి అర్గా బర్డ్ సాంక్చురీ. నా అంటే నవాబ్గంజ్. బి అంటే బఖీరా. యు అంటే అప్పర్ గంగా వెట్లాండ్. ఈస్ట్ కోల్కతా మర్చిపోకండి, సుందర్బన్ మర్చిపోకండి, అన్సుపా అండ్ తంపారా ఇన్ ఒడిస్సా మర్చిపోకండి. ఓకే. అప్పర్ గంగా వెట్లాండ్. ఎస్ అంటే సూర్ సరోవర్ వెట్లాండ్. హెచ్ అంటే హైదర్పూర్ వెట్లాండ్. డన్? ఓకే రిపోర్ట్? ఓకే సార్. నెక్స్ట్ 10 అయిపోయి యూపీలోని. నెక్స్ట్ స్టేట్, రిమైనింగ్ స్టేట్ ఈస్ ఛత్తీస్గఢ్.
అండ్ జార్ఖండ్. ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. సో జార్ఖండ్లో కొత్తగా అయితే 2025లో ఒకటి నోటిఫై చేశారు. 2025 నోటిఫై చేశారు, కానీ ఛత్తీస్గఢ్లో కూడా ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. ఓకే, కానీ 2025లో నోటిఫికేషన్ చూస్తే మన జార్ఖండ్లో ఒక లేక్ ఉంది, ఉద్వా లేక్. ఉద్వా లేక్. ఓకే, ఉద్వా లేక్. సో వీఆర్ డన్ విత్ వెట్లాండ్స్. ఇప్పుడు మిగిలింది ఓన్లీ తమిళనాడు మాత్రమే. తమిళనాడు నాకు నిమోనిక్ ఉంది, బట్ నా రికమెండేషన్ ఏంటంటే తమిళనాడు చదవకుండా అన్ని స్టేట్స్ చాలా బాగా చదివేయండి. ఆటోమేటిక్గా మిగిలినవన్నీ తమిళనాడు అయిపోతాయి. ఓకే, సో నౌ లెట్ us do తమిళనాడు. లెట్ us do తమిళనాడు. క్లియర్? తమిళనాడులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ 1, 2, 3, 4. చూడండి, ఫస్ట్ వెట్లాండ్ ఈస్, just take a fresh page. First wetland in Tamil Nadu is Kanjiranakulam. Kanjiranakulam, Karikili. Third one is Kunthanakulam. Kunthanakulam. Fourth wetland for us is Karaivetti Bird Sanctuary. Karaivetti Bird Sanctuary. And the fifth one is Kazuveli. So the first mnemonic is 5K. Kanjiranakulam, Karikili, Kunthanakulam, Karaivetti, Kazuveli. ఓకే, ఇప్పుడు చూద్దాం సిక్స్త్ వన్, వదవూర్. వదవూర్, వేదాంతంగల్. వదవూర్, వేదాంతంగల్, వెల్లోడ్, వెంబనూర్. వెంబనూర్ 4V. ఓకే, ఏం చెప్పాను నేను? వదవూర్, వేదాంతంగల్, వెల్లోడ్, వంబనూర్. ఓకే, నెక్స్ట్ థేర్థంగల్. థేర్థంగల్ బర్డ్ సాంక్చురీ. థేర్థంగల్ బర్డ్ సాంక్చురీ. దీని తర్వాత మనం చదవాలి. ఓకే, నాట్ థేర్థంగల్, లెట్ us రిమెంబర్ ఫస్ట్ పల్లికర్నై. పల్లికర్నై, పిచ్చావరం. పిచ్చావరం, పల్లికర్నై, పిచ్చావరం, పల్లికర్నై, పిచ్చావరం. ఓకే, 2P. 2P. ఇప్పుడు సో రిమెంబర్ దీస్ 11 ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్. నేనేం చెప్తున్నాను, జస్ట్ గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ ద వర్డ్స్. ఓకే, ఇలాంటి వర్డ్స్ తమిళనాడులో ఉన్నాయి అంతే. డోంట్ రిమెంబర్ తమిళనాడు. డోంట్ రిమెంబర్ తమిళనాడు. ఇంకా 11 అయ్యాయి, ఇంకో 9 ఉన్నాయి. ఇంకో 9 ఉన్నాయి. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ గివ్ యూ హోంవర్క్, బట్ నో, ఇంత చేసామంటే ఐ షుడ్ డూ ద హోల్. క్లియర్? కంజిరానికులం, కరికిలి, కుంథన్కులం, కరైవెట్టి, కజ్నువెల్లి. వదవూర్, వేదాంతంగల్, వెల్లోడ్, వెంబనూర్, పల్లికర్నై, పిచ్చావరం. ఓకే, 5K ఉంటుంది, 4V ఉంటుంది. Now let me tell you the other, all the Point Calimere. Point Calimere, sorry 3P అయితే Point Calimere. సో 3P, రిమెంబర్ దిస్ థింగ్. అయితే మీకు న్యూమోనిక్ అయిపోయింది గైస్. 5K, 4V, 3P. ఓకే,
Now let me tell you orally the other things. Suchindram Tharoor. Suchindram Tharoor. Do you know who is she? Sashi Tharoor wife, I think so. Confirm చేసుకోండి. I don't remember particularly. Sashi Tharoor wife is Suchindram Tharoor. Okay. Suchindram Tharoor. Udaya Marthandapuram. Udaya Marthandapuram. Okay. And the next is Longwood Shola. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? సార్ షోలా ఫారెస్ట్ మనం షోలా నేషనల్ పార్క్స్ అని మనం కేరళలో కూడా చదివాము. ఇది కూడా కేరళ టిక్ పెట్టేస్తామని ఎగ్జామ్లో టిక్ పెట్టేస్తారు. బట్ నో, అందుకే చెప్తున్నాను, గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ ద వర్డ్స్. ఓకే, ఒక షోలా తమిళనాడులో కూడా ఉంది. ఆ షోలా ఒక వెట్లాండ్ అన్నమాట. అలా గుర్తుంచుకోండి. లాంగ్వుడ్ షోలా తమిళనాడు. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈజ్ నంజరాయన్. నంజరాయన్. Nanjarayan Bird Sanctuary. Nanjarayan Bird Sanctuary. Clear? Suchindram Tharoor, Uday Marthandapuram, Longwood Shola, Nanjarayan. Longwood Shola, Nanjarayan. And the next is Sakkara Kottai. Sakkara Kottai. So, the mnemonic, the grand mnemonic for UP is, Tamil Nadu is 5K, 4V, 3P, 2S. 5, 4, 3, 2. ఓకే, కరికిలి కంజిరానుకులం కుంథనకులం. కరికిలి కంజిరానుకులం కుంథనకులం. కరైవెట్టి కజ్నువెలి. కరైవెట్టి కజ్నువెలి. 4V అంటే వేదాంతంగల్, వెంబనూర్, వెల్లోడ్ అండ్ నాకు కూడా గుర్తులేదు గైస్, వధవూర్. ఓకే, వధవూర్. 3P అంటే పిచ్చావరం, పాయింట్ క్యాలిమియర్, పల్లికరణై. పాయింట్ క్యాలిమియర్, పల్లికరణై, పిచ్చావరం. 2S అంటే సుచింద్రం థరూర్ ఒకటి, సక్కర కొట్టై ఒకటి. సక్కర కొట్టై ఒకటి, సుచింద్రం థరూర్ ఒకటి. ఎన్నయ్యాయి మొత్తం గైస్? 9, 13, 15. 15 ఈ న్యూమోనిక్ ద్వారా మీకు అయిపోతాయి. క్లియర్? 15 మీకు దీని ద్వారా అయిపోయి. 14. క్లియర్? నౌ ఇంకో 4 ఉంటాయి. ఉదయ మార్తాండపురం, లాంగ్వుడ్ షోలా, నంజరాయన్. క్లియర్? సో ఇది మీకు వదిలేస్తున్నాను, మీకు ఎలా గుర్తుంటుందో ఎలా గుర్తుండదో. ఓకే, డన్. ఓకే సార్, వీ హ్యావ్. ఓకే, ఫోర్త్ లాస్ట్ వన్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ కూడా ఇక్కడే ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ వెట్లాండ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ వెట్లాండ్ మొత్తం 18 ఉన్నాయి తమిళనాడులోనే. ఓకే, దీని ద్వారా మీకు 14 గుర్తున్నాయి కదా. మిగతా 4 ఏంటివి? మిగతా 4 ఉదయ మార్తాండపురం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, లాంగ్వుడ్ షోలా అండ్ నంజరాయన్. లాంగ్వుడ్ షోలా అండ్ నంజరాయన్. ఓకే, 5K, 4V, 3P, 2S అండ్ +4. ఉదయ మార్తాండపురం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, లాంగ్వుడ్ షోలా అండ్ నంజరాయన్. క్లియర్? ఓకే, ఇది కూడా మీకు న్యూమోనిక్ లాగే ఉంది. LUNG లంగ్. లంగ్. క్లియర్? డోంట్ ఫర్గెట్ న్యూమోనిక్స్ ఏ స్టేట్స్కి పెట్టామో అది మరో బాధ. మార్ దేనికి పెట్టాము? తమిళనాడుకా? నో, కర్ణాటకకి పెట్టాము. అది మగధికేరే, ఆగనాశిని, అంగసముద్ర అండ్ రంగనాథెట్టు బర్డ్ సాంక్చురీ. సో క్లియర్? సో వీఆర్ డన్ విత్ ఆల్ ద వెట్లాండ్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఇందులో ఒక 10 to 15 వెట్లాండ్స్లో కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి, అది మనం రేపు చేద్దాం. సో హోప్ఫుల్లీ వీఆర్ కంప్లీటింగ్ ద మ్యాపింగ్ సిరీస్. ఒక 2 క్లాసెస్ ఇంకా ఉంటాయి అంతే, మైక్ సైట్స్ కోసం, ఎలిఫెంట్ సైట్స్ కోసం, ప్లస్ కొంచెం ఇంకా మిస్లేనియస్ పాయింట్స్ ఉన్నాయి, అవి నేను కవర్ చేస్తాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ 2 క్లాసెస్లో మనం మ్యాపింగ్ సిరీస్ ఖతం చేస్తున్నాము, ఇండియన్ మ్యాపింగ్ సిరీస్. ఓకే, డన్ సార్. ఓకే, అండ్ ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే నేను టెలిగ్రామ్ ఐడి కింద పిన్ చేస్తాను. యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ దేర్. ఐ విల్ పింగ్ మై టెలిగ్రామ్ ఐడి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంటే యూ కెన్ టెక్స్ట్ మీ దేర్. ఓకే, అండ్
ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. డోంట్ ఫర్గెట్ ద క్రాష్ కోర్స్ పీవైక్యూ హ్యాక్ సిరీస్. ఆ పీవైక్యూ హ్యాక్ సిరీస్ గైస్ చాలా చాలా యూజ్ అవుతుంది మీకు, ఈవెన్ గ్రూప్స్లో కూడా అర్థమైందా? సో టేక్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్ గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. బాయ్.